రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ ద్విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం. 1919 ప్రాంతం. దేశాన్ని దైవస్వరూపంగా భావించే ఆయన దేశం తెల్లదొరల పాలనలో తల్లడిల్లుతున్నప్పుడు అందుకు పోరాడవలసిన ప్రజలను నడిపించవలసిన నాయకులలో స్తబ్దత కనిపించి సహించలేకపోయారు. కొన్ని సంస్కరణలు జరిగితే చాలు, బ్రిటిష్ పాలన కొనసాగినా పర్వాలేదు అన్న ధోరణి కొందరు కాంగ్రెస్ వాదుల్లో కనిపించింది. ఉద్యమంలో పాల్గొని అసువులు బాయడంతో సహా పలు బాధలకు గురైన దేశభక్తుల త్యాగం ఈ నాయకుల వల్ల నిష్ఫలం అయిపోతోంది అని ప్రజలలో బాధ కలిగిన వాస్తవాన్ని ఆయన గమనించారు. అంతే, ఆయనలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అయితే అది వ్యంగ్యంగా, హాస్యంగా బయటపడింది. తన సహజమైన పద్ధతిలో, కొండెంకటప్పన్న గుండు సున్న గదన్న, గోపాలకిట్టాయి కొక్కిరాయి, టంగుటూరి ప్రకాశం ఇంగిలీసు పిశాచి, నాగేశ్వరుండు ఒట్టి నాగజముడు, పట్టాభి సీతన్న పుట్టపురుగు కదన్న, ఉన్నవ లక్ష్మణ బట్టి దున్నపోతు, గొల్లపూడి సీతన్న కళ్ళు లేని కబోది, బులుసు సాంబండు బట్టి పుట్టుకుంక, అయ్యదేవరగాడు పెయ్యనాకుడుగాడు, దువ్వూరి సుబ్బమ్మ బొట్టి దిష్టిబొమ్మ అనుచు పలుకుచు ఉండురి ఆంధ్రజనులు రామనగరేంద్ర శ్రీరామచంద్ర అంటూ కరాఖండితంగా దుయ్యబట్టాడు ఆయన. ఆయన నిశిత విమర్శల శరాఘాతాలు తినని నాయకుడే లేడు. గాంధీజీని సైతం ఆయన వదిలిపెట్టలేదు. ఆయనలోని మెతకతనం చూసి గాంధీజీ పురుషోత్తముడు అనుకున్నాను, ఆయన ఉత్త పురుషుడే అని గేలి చేసిన దీశాలు ఆయన. ఆయనే శ్రీరాముని దయచేత నేను భారతీయుడిగా జన్మించినాను, నా జాతికి దాస్య శృంఖలాలు తగులుకున్నవి, వాటిని ఛేదించుట నా ధర్మము, నాకు తోడు రండి, దండు కడదాం రండి, శ్రీరాముడు మన అండనుండగా ఆంజనేయుడు మనకు తోడు రాగా శ్రీరామనామ మహిమతో స్వాతంత్రం సాధించడం సులభము అంటూ ఊరు వాడ చెడతల పట్టి రామనామ సంకీర్తన చేస్తూ ప్రజల్లో స్వాతంత్ర దీక్ష కలిగించిన ఒక మహోజ్వలం శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు. శ్రీ దుగ్గిరాల వారు కృష్ణా జిల్లా పెనుగంచి ప్రోలులో 1889 జూన్ 2వ తేదీన శ్రీమతి సీతమ్మ, శ్రీ కోదండరామస్వామి పుణ్య దంపతులకు జన్మించారు. పుట్టిన 3 రోజులకే కన్నతల్లిని పోగొట్టుకున్న దురదృష్టవంతుడు ఈయన. 3 ఏళ్ల వయసులోనే కన్న తండ్రిని కూడా పోగొట్టుకున్నారు. పినతండ్రి నాయనమ్మ గారుల నీడలో పేదరికంలో పెరిగారు. కూచిపూడిలోనూ, గుంటూరు జిల్లా బాపట్లలోనూ ప్రాథమిక విద్య పూర్తి చేశారు. హై స్కూల్లో చదివే సమయంలోనే జాతీయ నాట్య మండలి స్థాపించి సంగీత నాటక కార్యక్రమాలు నిర్వహించారు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడం వల్ల మెట్రికులేషన్ తప్పారు. తర్వాత బాపట్లలో చదివి ఉత్తీర్ణులయ్యారు. నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో స్కాట్లాండ్లోని ఎడింబరో విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివారు. తర్వాత ఆనంద కుమారస్వామితో కలిసి కొంతకాలం పనిచేశారు. ఆ సమయంలో నందికేశ్వరుడు రచించిన అభ్యుదయ దర్పణం అనే గ్రంథాన్ని ది మిర్రర్ ఆఫ్ గెస్చర్ అన్న పేరుతో సంస్కృతం నుంచి ఆంగ్లంలోకి అనువదించారు. ఇది కేంబ్రిడ్జ్ హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వారిచే ప్రచురించబడింది. భారతదేశం తిరిగి వచ్చాక రాజమండ్రిలోనూ, బందర్లోనూ కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదిలిపెట్టారు. తర్వాత గోపాలకృష్ణయ్య గారు గాంధీ గారి స్ఫూర్తితో స్వాతంత్ర సంగ్రామంలో దూకారు. 1919లో బ్రిటిష్ ప్రభుత్వం చీరాల, పేరాల మున్సిపాలిటీలను విలీనం చేసినప్పుడు అందుకు వ్యతిరేకంగా జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమానికి శ్రీ గోపాలకృష్ణయ్య గారు నాయకుడు. ఇది స్వాతంత్ర పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు 1 సంవత్సరం పాటు జైలు శిక్ష కూడా అనుభవించారు. తెలుగునాట జానపద కళారూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య గారు ఇతోధికంగా కృషి చేశారు. సాధన అనే పత్రికను కొంతకాలం నడిపారు. ఆయన ప్రచారం చేసిన జానపద కళారూపాలలో తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్ర కథ, వీధి నాటకాలు, సాముగరిడీలు, గొల్ల కలాపం, బుట్టబొమ్మలు, కీలుగుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ముబూర, జోడు మధ్యల, పల్లె శుద్ధులు, ఊర్పు భాగవతం, పిచ్చుకుంట్ల వాళ్ల కథ, సాధనాసూరులు,
పలనాటి వీర విద్యావంతులు చాలా ముఖ్యమైనవి. గోపాలకృష్ణయ్య గారు పరమ దత్తాత్రేశ్వరుడు. వేషధారణ కూడా భిన్నంగా ఉండేది. ఆధ్యాత్మికవేత్త రామభక్తుడైన రామదండు పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. రామదండు జాతీయ భావాలతో చక్కగా సమర్థవంతంగా నడిపారు. ఆ రోజుల్లో యువకులు ఈ సంస్థలో సభ్యులుగా ఉన్నందుకు గర్వపడేవారట. 1921లో గుంటూరులో ఆయన ఒక ఉపన్యాసాన్ని ఇస్తున్న సందర్భంగా ప్రజలు మైమరచిపోయి విన్నారు. ఆ సభలోనే ప్రజలు ఆయనకు ఆంధ్రరత్న అనే బిరుదు ప్రసాదించారు. విజయవాడలో జరిగిన కాంగ్రెస్ జాతీయ సమావేశాలలో రామదండు కార్యకర్తలు చేసిన పనితీరు గాంధీ గారితో సహా పలువురు దృష్టిని ఆకర్షించింది. అది ఆయన నాయకత్వ పటిమ. యువకులు ఆయన నుండి పొందిన స్ఫూర్తి రామదండు నాటి బ్రిటిష్ ప్రభుత్వానికి సమాంతరంగా పనిచేయడం ఆరంభించింది. ప్రతి కులం నుంచి ఒక సభ్యుని తీసుకుని సమాంతరంగా ఒక అసెంబ్లీని ప్రారంభించారు. రామదండు సభ్యులు పాడే సంకీర్తనలు, భజనలు ప్రజలను మరింత ఉత్సాహపరిచేవి. గోపాలకృష్ణయ్య గారు స్వయంగా లలిత గీతాలను, కీర్తనలను రాసుకుని రాగం కూర్చుకుని చక్కగా పాడేవాడు. అతి చిన్న వయసులోనే భార్య కూడా గతించక జీవితంలో ఒంటరితనం లేదని, ఈ దేశమే తన కుటుంబమని భావిస్తూ జీవితాన్ని దేశార్పణంగా మించిన త్యాగశీలి శ్రీ గోపాలకృష్ణయ్య గారు 1928 జూన్ 10వ తేదీన గుంటూరులోనే చిన్న వయసులోనే స్వర్గస్థులయ్యారు. వారి దివ్య స్మృతికి మన తెలుగువారందరం నీరాజనాలు అర్పిద్దాం. సెలవు. నమస్కారం.